అయోధ్యలో భవ్యమైన రామమందిరం కొలువుతీరింది. బాలరాముడు కోట్లాది భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వయంగా శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించిన గడ్డ మీద ఇంతటి అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. ఇది కోట్లాది భారతీయుల సుందర స్వప్నం. ఈ కల సాకారం కావడం వెనుక చాలా వ్యవస్థ నడిచింది. అయోధ్యలో భూమి పూజ జరిగిన రోజు సందర్భంగా ఈ విషయాలు గుర్తు చేసుకోవడం మంచిది. భారతదేశంలో మరీ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున రామ మందిరాలు కనిపిస్తాయి. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి రామునితో అనుబంధం ఉంది. ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ఆదర్శవంతమైన పాలన రామరాజ్యం అని మన అందరి నమ్మకం. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ గ్రామాన రాముని గుడి లేనిది ఎక్కడ కూడా మనకు కనపడదు. ప్రతి చోట శ్రీరాముని గుడి ఉంటుంది. అది ఆంధ్రలో ఉన్న విశేషం. అయితే రామ జన్మభూమి చరిత్రలో మనం చూసినట్టయితే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాం. అంటే ధర్మం అనేది ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే శ్రీరాముని జీవితం తెలుసుకుంటే చాలు. ఆయన అందరికీ ధర్మాన్ని బోధించాడు. అయోధ్య అనేది 100కి 100 పాళ్ళు రామచంద్ర ప్రభువు మానవ రూపంలో అవతరించిన ప్రదేశం. ఇందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. అయోధ్యలో పురావస్తు తవ్వకాల్లో రామజన్మభూమి స్థలంలో ఒక హిందూ ఆలయం ఉండేదని సూచించే ఆధారాలు బయటపడ్డాయి. శ్రీరాముని కుమారుడు అయిన కుశమహారాజు చేతుల మీదుగా అక్కడ దేవాలయం రూపుదిద్దుకుంది. అద్భుతమైన క్షేత్రంగా వేల సంవత్సరాల పూజలు అందుకుంది. అది చూసి అసూయ చెందిన మొఘలాయి రాజు బాబర్ ఇక్కడ దేవాలయాన్ని కూల్చివేసి మసీదును కట్టేశాడు. అందులో మొట్టమొదటిది అయోధ్య రామ మందిరం. దాన్ని పడగొడుతున్నప్పుడు సామాన్య ప్రజలు ఎదుర్కొన్నారు. మొట్టమొదటి యుద్ధంలోనే 1,25,000 మంది బలిదానం అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన మొత్తం 77 యుద్ధాలు జరిగాయి. మొత్తం కలిపి 4,50,000 మంది బలిదానం అయ్యారు. దాంట్లో చివరిది 1989 కరసేవ ఆ కార్యక్రమంలో జరిగినటువంటి విషయం. కాబట్టి దీన్ని చరిత్రగా మనందరికీ తెలుసు. 1983లో ఏకాత్మతా యాత్ర అని జరిగింది భారతదేశంలో. 3 రథాలు నడిచాయి భారతదేశాన్ని ఏకీకృతం చేయడం కోసంగా. అంటే అందరిలో ఉన్నటువంటి దైవభక్తి, దేశభక్తి రెండింటినీ జాగృతం చేయగలిగిన భారతమాత, గంగామాత ఈ రెండింటినీ తీసుకొని ఏకాత్మతా యాత్రలను నడిచాయి. ఒకటేమో ఖాట్మాండు టు రామేశ్వరం, రెండవది హరిద్వార్ టు కన్యాకుమారి, మూడవది పరశురామకుండ టు ద్వారక. ఈ 3 కూడా యావత్ దేశాన్ని కదిలించి. ఈ దారుణం 15వ శతాబ్దంలో చోటు చేసుకుంది. అప్పటి నుంచి హిందూ సమాజం అయోధ్య రామ మందిరం కోసం పోరాటం చేస్తూనే ఉంది. వందల సంవత్సరాల ఉద్యమం చివరికి 1990 ప్రాంతంలో తుది అంకానికి చేరుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉద్యమం నడిచింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక స్థాయిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకోవడం విశేషం. అందులో మొట్టమొదటిది అయోధ్య రామ మందిరం. దాన్ని పడగొడుతున్నప్పుడు సామాన్య ప్రజలు ఎదుర్కొన్నారు. మొట్టమొదటి యుద్ధంలోనే 1,25,000 మంది బలిదానం అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన మొత్తం 77 యుద్ధాలు జరిగాయి. మొత్తం కలిపి 4,50,000 మంది బలిదానం అయ్యారు. దాంట్లో చివరిది 1989 కరసేవ ఆ కార్యక్రమంలో జరిగినటువంటి విషయం. కాబట్టి దీన్ని చరిత్రగా మనందరికీ తెలుసు. 1983లో ఏకాత్మతా యాత్ర అని జరిగింది భారతదేశంలో. 3 రథాలు నడిచాయి భారతదేశాన్ని ఏకీకృతం చేయడం కోసంగా. అంటే అందరిలో ఉన్నటువంటి దైవభక్తి, దేశభక్తి రెండింటినీ జాగృతం చేయగలిగిన భారతమాత, గంగామాత ఈ రెండింటిని తీసుకొని ఏకాత్మతా యాత్రలను నడిచాయి.
ఒకటేమో ఖాట్మాండు టు రామేశ్వరం, రెండవది హరిద్వార్ టు కన్యాకుమారి, మూడవది పరశురామకొండ టు ద్వారక. ఈ మూడు కూడా యావత్ దేశాన్ని కదిలించి. అయోధ్యలో కరసేవ ఫలితంగా వివాదాస్పద కట్టడం కూలిపోయింది. కానీ దీని మీద న్యాయస్థానాల్లో పోరాటం నడిచింది. 2 దశాబ్దాల పాటు అలహాబాద్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. బాలరాముడు స్వయంభూ విగ్రహంగా అక్కడ అవతరించాడు అనేందుకు ఆధారాలు సమర్పించారు. అయోధ్య ముమ్మాటికి రామజన్మభూమి అని తెలిపేందుకు చారిత్రక సాక్ష్యాలను అందించారు. అంతిమంగా శ్రీరాముడు జన్మించిన నేల మీద రామమందిరం ఉండేందుకు న్యాయస్థానాల అనుమతి లభించింది. ఫలితంగా ఆగస్టు నెల 5వ తేదీన భవ్యమైన రామమందిరం కోసం భూమి పూజ నిర్వహించారు. అయోధ్యలో రామమందిర భూమి పూజకు సన్నాహాలు వేగంగా సాగాయి. ఈ పూజకు నగరం పసుపు రంగుతో ముస్తాబైపోయింది. హనుమంతుడి పూజతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ సంచాలక్ డాక్టర్ మోహన్జీ భాగవత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. అతిథులలో అనేక మంది సన్యాసులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి సహా అనేక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఎందుకంటే అయోధ్య రామమందిరం కోసం సంఘ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. ఇవాళ రాముని పేరుతో చెప్పుకున్నాం. 7 లక్షల మంది ఆ రోజున కరసేవకు వెళ్ళారంటే బలిదానం కావడానికి ఇంటి దగ్గర ఉత్తరాలు రాసిచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తే సరే ఉంది, లేకపోతే ఇంకా రాముని చెంత చేరిపోయాడని అనుకోండి. అది ఎక్కడ విశేషం. కాబట్టి ఎందుకు ఈ ఐక్యత ఉందో ఆ ఐక్యతని జాగృతం చేయడం కోసం మనం ఈ ఉత్సవాలు చేయాలి. ఆ తర్వాత కాలంలో అద్భుతమైన రామమందిరం సాకారమయ్యింది. కన్నుల పండుగగా రామయ్య తండ్రిని చూసుకునే అదృష్టం భారతీయులకు కలిగింది. ఈ ఘనత అయోధ్య పోరాటం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ తదితర సంస్థల కార్యకర్తలకు దక్కుతుంది.